హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న వీడియోకి చాలామంది చాలా మంచిగా కామెంట్స్ అయితే చేశారు. నా వాయిస్ డల్గా ఉందని అనుకోవద్దు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు, మీకు అప్డేటెడ్గా ఉండాలని కొంచెం కష్టంగా ఉన్నా సరే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా సర్జరీ రోజు మార్నింగ్ నాకు నిన్న నైటే డాక్టర్ చెప్పారు కదా, 6 o'clock లోపు పాలు కానీ రాగి జావ కానీ ఖచ్చితంగా తాగాలి. దాని తర్వాత సర్జరీకి ఫుడ్కి మధ్యలో 6 hours గ్యాప్ అయితే ఉండాలంట. ఇంకా నేను 5:30కే నిద్ర లేచిపోయాను. నిద్ర లేచేసి రాగి జావ పెట్టుకొని తాగుతున్నా. పాలు తాగొచ్చు కానీ ఏమో నాకు పాలు అంతగా నచ్చవు. సరే ఇంకా మనకు ఆప్షన్ ఇచ్చారు కదా, ఇంకెందుకులే అని చెప్పి అయితే నేను ఇక్కడ రాగి జావ పెట్టుకొని తాగుతున్నా. ఇంక ఇంట్లో అంతా సగబెట్టుకొని వెళ్ళాలి. అసలు వీడియో లాస్ట్ వరకు చూడండి. నా సర్జరీ ఏమనుకొని వెళ్తే ఏమైందో, అసలు పాలిప్ అన్నారు కదా, అసలు పాలిప్ కాకుండా ఇంకేమేమి కొత్త విషయాలు బయటపడ్డాయో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమయ్యిద్ది. వీడియో మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేశారా అనేది కూడా మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హాస్పిటల్ అంటే ముందు జాగ్రత్తలు ఎక్కువ కాబట్టి డాక్టర్ ఆల్రెడీ నాకు నైటీ అవన్నీ కూడా క్యారీ చేయమని చెప్పారు. అందుకని బోల్డ్ అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. అవిని కూడా తీసుకెళ్తాం కాబట్టి అవికి కావాల్సిన బట్టలు, కొన్ని డైపర్స్ కూడా పెట్టుకుంటున్నాను. అంటే ఒక రోజంతా హాస్పిటల్లో ఉండాలి కాబట్టి మళ్ళీ ఏడ్చిన క్రాంకీ చేసిన బుక్స్, ఫ్లాష్ కార్డ్స్ అట్లా చాలా పెట్టుకుంటాను. అవసరమైన అవసరం లేకపోయినా మన చేతిలో ఉన్నాయి అనుకోండి, ఆ దారి వేరు. లేదనుకోండి, అప్పుడు లేవు అని బాధపడడం కంటే అన్నీ తీసుకొని వెళ్ళడం బెటర్ అని నేను ఎప్పుడైనా అంతే ప్లాన్ చేసుకుంటాను. అందుకే ఇక్కడ అన్నీ కూడా అప్పటికి 6 o'clock అట్లా అవుతుంది అంతే. ఇంక అప్పటికే అవి లేచి కదిలాడు. మా వారు కాస్త ఉయ్యాలు వేసి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ఇంకా నాతో పాటు పాపం మా వారు, అత్తయ్య అందరూ లేచిపోయారు. అంటే నేను అక్కడ ఇక్కడ లైట్లు వేయడం, అటు ఇటు పనులు చేయడం సరిపోయింది కదా. దానివల్ల నేనేదో తెగ హవి కోసం బోల్డ్ అన్ని బట్టలు పెట్టుకెళ్ళా. కానీ అసలు ఏమైందంటే లాస్ట్కి చూడండి, మీకే అర్థమైంది ఏమైందో. ఇంకా లగేజీ అంతా కూడా సర్దుకుంటున్నా. ఇంక ఈ బ్యాగ్ ప్యాక్లు సర్దుకుంటున్నా. అలాగే ఇంకా కుకింగ్ కూడా చేసుకుందాం, వంట కూడా చేసుకొని వెళ్ళిపోదాము. మళ్ళీ వచ్చి చేయడం అదంతా అవ్వదు కదా అని చెప్పి ఇక నేను సర్దేది మా ఆయనకు అస్సలు నచ్చదు. ఇంకా నాకు ఇచ్చేసే నేను సర్దుతాను, అట్లా కాదు ఎట్లా అంటారు. సరేలే ఇంక సర్దే వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి వదిలేయాలి అని చెప్పి నేను కూడా ఇచ్చేసాను. ఇంకా ఆయనే సర్దేసుకుంటారు. ఇక నేను కూర్చొని చూస్తూ ఉంటాను. అన్నీ నేను ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే చక్కగా నీట్గా పెడతారు, బాగా పెడతారు. నాకు రాదనమాట అంత నీట్గా సర్దడం. ఇంకా అవి కోసము డైపర్స్, వెట్ వైప్స్, న్యూస్ పేపర్స్ అన్నీ చాలా ఎక్కువ ఆలోచిస్తాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు అని. ఇంకా బ్రష్, టంగ్ క్లీనర్ ఇంకా రేపు మార్నింగ్ కూడా ఉండాలి కదా, మెయిన్ ఇవే. ఇంకా కొన్ని వేస్ట్ కవర్స్ అవి కూడా తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆపరేషన్ కాబట్టి ఇంకా లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాం. మా వారు ఏకంగా ఈ డైపర్స్ ఇదే పెట్టేస్తానంటే వద్దని చెప్పి 2-3 పెట్టేస్తున్నాను. ఇది ఈ బ్యాగ్ మేము తీసుకొని 4 months 5 months అవుతుంది. ఇందులో 28 ఏమో ఉంటాయి ప్యాంట్స్, డైపర్ ప్యాంట్స్. అస్సలు అవ్వట్లేదు. అంటే మేము వాడట్లేదు, పూర్తిగా బ్యాన్ చేసేసాం కదా. బయటికి వెళ్ళిన ఒక 2 hours వరకు అవి లేకపోయినా ఉండగలుగుతాడు కాబట్టి ఇంకా మాకు ఈజీ అయిపోయింది. ఇక అవి లేచి నవ్వుతున్నాడు. మాకేం అర్థం కాల. అమ్మ అప్పుడే లేస్తే ఎట్లాగా, చాలా పని ఉంది కదా అని చెప్పి నేను చూస్తుంటే మా ఆయనేమో హవిని చూస్తే తెగ నవ్వుకుంటున్నాడు. లే చక్కగా నవ్వుతున్నాడు. ఒక్కొక్క రోజు చక్కగా నవ్వుతాడు, ఒక్కొక్క రోజు అయితే ఇంకా లెగడంతో ఫుల్ ఏడుపుతో లెగుస్తాడు. ఇక అప్పుడు మాకు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా మాకు హాస్పిటల్లో దుప్పట్లు అవన్నీ ఇస్తారులే కానీ క్యారీ చేయడం బెటర్ కదా అని చెప్పి అయితే క్యారీ చేస్తున్నాం. ఇంక ఇది వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్, తెలుసు కదా మీకు. ఇంకా నైట్ నేను పడుకునేసరికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అది ఎడిటింగ్ చేసుకొని 11:30-12 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 5:30 కల్లా లేచాను. నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు. చూద్దాం, కొన్ని రోజులు అయితే సెట్ అయిపోయింది. ఇంక దాని తర్వాత అవి ఇంకా లేచిపోతున్నాడు అని చెప్పి నైటే నేను ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసుకున్నాను కదా. ఇక అది చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. నానబెట్టానంట, రుబ్బుకున్నాను కదా, అదైతే చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. ఇడ్లీలు వేసేసి మిగిలిన పనులు చేసుకుందామని చెప్పి నేను ఇడ్లీలకి అయితే వేస్తున్నా. రాత్రి ఎలాగో సాంబార్ ఉంది కదా, సాంబారు ఇడ్లీ తినేస్తారులే అని చెప్పి ఇంకా చట్నీ కూడా ఏం చేయట్లేదు. ఆల్రెడీ చట్నీ కూడా కొంచెం ఉంది, అందుకని చెప్పి ఇంకా కొంచెం పిండి అయితే పక్కకు తీసేసుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మాకు సగం సరిపోయిద్ది, మాకు 2 రోజులకు సరిపోయిద్ది అన్నట్టుగానే నేను వేసుకున్నాను. నాకు తెలుస్తుంది కదా. మాకు ఒక డబ్బా పప్పు, 2 డబ్బాలు రవ్వ అయితే నలుగురు అవితో కూడా కలిపి 5గురికి 2 రోజులు వచ్చేస్తుంది. చక్కగా సరిపోయిద్ది. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తినరు. అత్తయ్య అయితే అసలు 2-3 ఇడ్లీల కంటే అంతకంటే అస్సలకి ఎక్కువ తినరు. ఇంక నన్ను వీడియోలో కూడా
మీ అత్తయ్య ఇంట్లో చుట్టాలుంటే, ఇంట్లో అందరూ ఉంటే సందడిగా ఉంటది, పెద్దవాళ్ళు ఉంటే బావుంటది అని చెప్పి చాలా చాలా మంచిగా కామెంట్స్ అయితే చేశారు. ఇంకా అలాగే మా అత్తయ్య ఛానల్ లింక్ కూడా అడిగారు కదా! నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను ఈరోజు చూడండి. ప్రతి ఒక్కళ్ళకి పెట్టడం నాకు సర్జరీ అయింది కదా! అందుకే పెట్టలేకపోయాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో అయితే చూసేయండి. ఇంకా మినీ ఇడ్లీ అలాగే మామూలు ఇడ్లీ కూడా వేద్దాం అనుకుంటున్నాను. మినీ ఇడ్లీ సాంబార్ బావుంటది కదా! కాకపోతే నేను తినడానికి లేదు. ఎప్పుడైతే మనం తినమో లేదో బాగా తినాలనిపించిద్దో అప్పుడైతే అస్సలు తినడానికి అవ్వదు కదా! మనం తినేటప్పుడేమో అది తినాలి, ఇది తినాలి అనిపించదు. కానీ మనం తినకూడదు, తినొద్దు అన్నప్పుడు ఎవరేం తింటున్నా తినాలనిపించిద్ది. అవునా? కాదా? ఇక నేను అన్ని పనులు చేసుకుంటా ఉన్నాను. ఇంకా మార్నింగే ఇయి పెట్టేసి బట్టలు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఇక అయి వాష్ చేసుకొని ఎళ్ళాలి. మళ్ళా క్యాన్ పెడతారు. వచ్చినా కూడా కొంచెం నీరసంగా అనిపిస్తది కదా! ఒక 2 రోజులైనా మంచిగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను సర్జరీ అయిపోయిన తర్వాత. కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటరు. అంటే నాకేం బెడ్ రెస్ట్ చెప్పలేదులెండి. బెడ్ రెస్ట్ ఏం లేదు. నార్మల్‌గానే చేసుకోవచ్చు అంటారులే గానీ, కొంచెం అనస్థీషియా, కొంచెం తినక అదంతా నీరసం అనిపిస్తది. 1, 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే బావుంటది. మా అమ్మొస్తే బట్టలు ఉతికేసిద్ది. అదైతే ఆ సెక్షన్ కొంచెం తగ్గిద్ది. అత్తయ్య అంట్లు, ఇంకా కిచెన్‌లో అయన్నీ చేసుకుంటారు. ఇంకా హవీని చూసుకోవడానికి మా డ్యాడీ అయినా ఎత్తుకుంటారు. ఎత్తుకోమంటే ఎంతసేపైనా ఎత్తుకొని తిప్పేస్తారు. మా డ్యాడీకి అసలు చాలా పేషెన్స్ ఉంటది. ఆ పేషెన్స్ ఎందుకో మాకు రాలేదు. నాకదే అర్థం కాదు. అంత పేషెన్స్‌గా ఉంటారు. ఈరోజు మా అత్తయ్యకి పెద్ద టాస్క్ ఏంటో తెలుసా? మా హవీకి టిఫిన్ పెట్టడం, హవీని చూసుకోవడమే. నేను ఇంట్లో పనులు నాకు ఎంత పనైనా చేయబుద్దయిద్ది గానీ, హవీతోటి ఒక్క పని చేయాలన్నా అస్సలు పేషెన్స్ ఉండదు. అత్తయ్య చక్కగా హవీకి బ్రేక్‌ఫాస్ట్ అదంతా పెడతా ఉంటే, నేను ఒక పక్కన అన్ని పనులు చేసుకుంటా, ఇంకా బట్టలన్నీ నానబెట్టేసుకున్నానని చెప్పాను కదా! ఈరోజు 6:00కి ఫుల్ ఎండొచ్చేసింది. పోనీలే మంచిది. బట్టలు కూడా మంచిగా ఆరాలి కదా! వాషింగ్ మిషన్ రిపేర్‌లో ఉంది. మాక్సిమం చేపిస్తాము. అంటే నేనే అడగట్లేదు. ఇంక నేను అడగట్లేదు కదా అని మా వారు కూడా పట్టించుకోవట్లేదు. ఇంక నిన్న కామెంట్స్ పెట్టారు కదా! వాషింగ్ మిషన్ రిపేర్ చేయించుకోండి అని చెప్పి. నాకేంటంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా! నాకు ఖచ్చితంగా వాషింగ్ మిషనే ఉండాలి. వాషింగ్ మిషన్‌లోనే బట్టలు ఉతుక్కోవాలి అని అయితే అస్సలు ఉండదు. నాకు కొంచెం ఒళ్ళొంగిద్దనమాట. ఖచ్చితంగా నేను ఒళ్ళొంచాలనే అనుకుంటా. మనకే మంచిది కదా! ఒళ్ళొంచామనుకోండి వెయిట్ లాస్ అవుతది. మంచిదే కదా అని చెప్పి నేను అనుకుంటా. కాకపోతే ఇలా సర్జరీలప్పుడు ఇట్లా అందరూ ఉన్నప్పుడు కొంచెం బట్టలు ఎక్కువ పడతాయి కాబట్టి అప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తది. అందుకే మీరు కూడా చెప్పారనుకుంటా. కానీ చూద్దాం. మాక్సిమం అవుతది. కొంచెం టైం తీసుకొని చేపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. ఇంక మళ్ళా మేము స్నానాలంతా చేసినా కూడా మళ్ళీ కొన్ని బట్టలు అత్తయ్య వాష్ చేసేసారు. ఇంకా ఇవన్నీ కూడా మడతేసుకొని ఇంకా ఇంట్లోకెళ్ళి ఇప్పుడు క్యాబేజీ పప్పు అయితే చేసుకుందాం అనుకుంటున్నాం. రాత్రి పప్పుచారు ఉన్నాయిలే కానీ ఇంకా మా వారు క్యాబేజీ పప్పు చేయమని అడిగారు. కందిపప్పు లేవు. సరే తెమ్మని చెప్పా. అవి అసలు వాళ్ళ నాన్న మీద నుంచి దిగనట్లేదు. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా అసలు నా కోసమే తిరుగుతాడో, అవిని ఎత్తుకొని తిరుగుతాడో కూడా అర్థం కావట్లేదు. అంత దారుణంగా చేస్తున్నాడు. అయితే సర్జరీలో పెద్ద పెద్ద ట్విస్టులు ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. సో, వ్లాగ్ ఎలాగుంది ఏంటి అనేది కూడా చెప్పండి. ఇంకా హాస్పిటల్‌కి గానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏ పని లేకుండా నీట్‌గా చేసుకొని వెళ్ళడం నాకు అలవాటు. అప్పుడు నాకేంటంటే ఇంక ముందు వెనక పీకులాట ఉండదు. నేను ఇంతే, నా మైండ్ సెట్ ఇంతేనేమో మరి ఇంకా. ఇంక అప్పటికే టైం 7:00 దాకా అయిపోయింది. ఇంకా వచ్చేసి అత్తయ్య వాళ్ళకి టీ అయితే పెట్టేస్తున్నాను. మా వారు గుడికెళ్ళి వస్తా ఇంకా పాల ప్యాకెట్లు అవి కూడా తెమ్మని చెప్పా. కందిపప్పు కూడా తెమ్మన్నాను. ఇంకా నిన్న నైట్ పాలు కొన్ని ఉంటే వాటితోటైతే ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళకి లెగవడంతోనే టీ తాగే అలవాటు ఉంది కదా! అందుకని చెప్పి ఫస్ట్ అత్తయ్య పాపం అవి ఇడ్లీ అన్నాడని చెప్పి తింటాడనుకుంటే ఒక ఇడ్లీ తినేసరికి అయిపోయింది. గొడవ చేసేసాడు ఇడ్లీ అని చెప్పి. కానీ తినలేదు. ఒక పక్కన ఇంకా హవికి వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను. అన్నం కూడా వండేసి మ్యాక్సిమం క్యారేజ్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వెళ్ళడమే ఏకాఏకిగా అన్నీ తీసుకొని వెళ్తే బాగుండదులే. ఇక్కడే కదా వచ్చి తిని వెళ్ళొచ్చులే. ఇంకా మా వారు మావయ్య ఇంటికెళ్ళి తినొచ్చిన తర్వాత అత్తయ్య కోసం తీసుకొచ్చినా సరిపోద్ది. అలాగో నేను తినను కదా, హవి కోసం మాత్రం నేను ప్యాక్ చేసుకొని వెళ్తానని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే పిల్లలకి ఆకలేసిద్ది. మన చేతిలో ఫుడ్ ఉన్న దారి రాదు. మనం అంటే పెద్దవాళ్ళం ఆకలికి ఆగగలం కానీ పిల్లలు అలా కంట్రోల్ చేసుకోలేరు కదా, ఏడ్చేస్తాడు. హవి ఏంటంటే తినే ఒక్క ముద్దకైనా సరే ఫుల్ ఏడుస్తాడు. నాకు మెయిన్ ఏంటంటే సర్జరీ అవుతుందనే బాధ లేదు నిజంగా నిన్నటి నుంచి. హవికి ఏం పెట్టాలి, హవి ఎలా ఉంటాడో ఏంటో, హవిని ఎవరు చూసుకుంటారు, హవి హాస్పిటల్లో ఉండాలని రకరకాలుగా ఆలోచిస్తున్నాను. స్టిల్ ఇప్పటికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా హవి గురించే నా ఆలోచన అంతా. నా గురించి నాకు అసలు ఏం ఆలోచన లేదు. మేబీ అందుకేనేమో తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత ఆలోచన ఎందుకు ఉంటుందో దేవుడు అలా సృష్టించేశాడు మనల్ని కదా. ఇంక ఇక్కడ మినీ ఇడ్లీ విత్ సాంబార్ అయితే తింటున్నారు. అబ్బా చూస్తుంటేనే నాకైతే ఫుల్ తినాలనిపిస్తుంది కానీ తినలేను.
ఇంకా నేను కంట్రోల్ చేసుకోగలను, కానీ తప్పదు. సర్జరీకి ఖచ్చితంగా 6 hours గ్యాప్ అయితే ఉండాలి. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసారు. మా వారు కందిపప్పు అన్నీ తీసుకొచ్చారు. నేను ముందే క్యాబేజీ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇంతలోపు కందిపప్పు కూడా వచ్చేస్తుంది కదా, ఇంకా అవి కూడా కడిగేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. 9 o'clock కల్లా హాస్పిటల్కి అయితే వచ్చేయమని చెప్పారు. మాకు ఇంట్లోనే లేట్ అయిపోయింది. అప్పటికే 8 పైన అయిపోతుంది. మరి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ పిల్లోడికి స్నానం చేయించుకొని నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇల్లంతా నీట్గా పెట్టుకొని వెళ్ళాలి కదా. ఎట్లా పడితే అట్లా వదిలేసి వెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చి చేసుకోవాలి కదా, అప్పుడు అస్సలు చేసుకోలేము. ఇంకా పనిలో పని ఒక్కసారిగా ఫ్లోలో అయిపోతేనే బాగుంటుంది. ఇంకా అవన్నీ స్టవ్ మీద పెట్టేసి షింక్లో అంట్లు కూడా చాలా వచ్చాయి. ఇంక ఇడ్లీ పాత్ర అంటే తెలిసిందే కదా, చాలా అంట్లు వచ్చేస్తాయి. ఇంక అవన్నీ కూడా నీట్గా తోమేసుకొని పెట్టేసుకున్నామంటే ఇంక ఉండవు. మళ్ళీ నేను ఒకవేళ ఇంటికి వెళ్ళకపోయినా అత్తయ్య వెళ్ళినా ఉండినా కూడా మళ్ళీ అత్తయ్య ఒక్కళ్ళే చేయాలి అంటే అవ్వదు. ఇంకా అందుకని నేను అస్సలు వదలను, నా పనులన్నీ నేనే కంప్లీట్ చేసుకుంటా. ఇంకా ఎందుకంటే తర్వాత మళ్ళీ చేయాలంటే నాకు ఓపిక ఉండదు, మళ్ళీ వేరే వాళ్ళ మీద వదిలేయడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంక ఇలా పని చేసుకుంటా లాస్ట్కి నాకు చాలా లేట్ అయిపోయింది. 9 o'clock అయిపోయింది. ఇంక మా వారైతే ఫుల్ తిట్లు, హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి వెళ్ళలేదు, నువ్వు ఇంకా ఇక్కడే పనులు చేసుకుంటా కూర్చుంటావని గబగబా అయితే క్లీన్ చేసేసి అవికి ఫ్రెష్ చేపించేసి నేను కూడా స్నానం చేసి ఇంట్లోనే మాకు 9 o'clock అయితే అయిపోయింది. 9 o'clockకి ఇంకా అప్పటికి మేము ఫ్రెష్ అయిపోయాము. బ్యాగులన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఫుడ్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాం కానీ తీసుకెళ్ళద్దులే, మళ్ళీ బాగుండదు, మళ్ళీ రూమ్ ఇచ్చేంతవరకు ఆ లగేజ్లన్నీ తీసుకొని తిరగాల్సి వచ్చింది అని చెప్పి ఫుడ్ అయితే తీసుకెళ్ళకుండా అన్నీ అయితే అక్కడ పెట్టేసాము. అంతకైతే మా వారు వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి అవిని నేను ఇంకా అందరం కూడా ర్యాపిడోలో అయితే వెళ్దామని ర్యాపిడో బుక్ చేసేస్తున్నారు. ఇంకా గుడికి వెళ్ళే ముందు తెలిసిందే కదా, దేవుడికి మంచిగా దండం పెట్టుకొని వెళ్ళాలి, అంతా బాగా జరగాలి దేవుడా అని చెప్పి. కాకపోతే ఇంకా మా అమ్మ వాళ్ళైతే రావట్లేదు. అంటే తెలుసు, వాళ్ళకి తెలుసదే లేదని కూడా అడిగారు కదా, మా అమ్మ వాళ్ళైతే రావట్లేదు. వస్తారండి, రేపు వస్తారు, నేను డిశ్చార్జ్ అయినాక వస్తారు. మా డాడీకి రావడానికి కుదరదు, మేము చెప్పడమే లేట్ నైట్ చెప్పాం కదా, మళ్ళీ అప్పటికప్పుడే రావాలి అన్న కుదరదు, రిజర్వేషన్స్ లేవు అవి లేవు కదా. అత్తయ్య వాళ్ళంటే వచ్చేసారు. ఇంకా అత్తయ్య వాళ్ళు రావడం, మాకు సాటర్డే సండే ఇట్లా కలిసి రావడం అన్నీ అలా కలిసి వచ్చారు. ఇప్పుడే కాదు, కొంత టైం అయిన తర్వాత చేపిద్దాంలే నిదానంగా, ఇన్సూరెన్స్ అన్నీ చూసుకొని అనుకున్నాం. కానీ ఇంకా 2-3 హాస్పిటల్స్ చూసుకొని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం కదా. ఇంకా అలాగా సర్జరీ అయితే ఫైనల్గా తొందరగానే అయిపోతుంది. మేము ట్యూస్డే రోజు తెలిసింది, మాకు సాటర్డేనే సర్జరీ చేయించుకుంటున్నాము. అంతా బాగా జరగాలి దేవుడు అని అయితే కోరుకుంటున్నా. చాలామంది అయితే నేను తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా వచ్చేదాన్ని అక్క, నేను ఈసారి కలుస్తానక్క, జాగ్రత్త అక్క అని మీరు అందరూ అంత కన్సర్న్గా కామెంట్స్ పెడుతుంటే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా ఫైనల్గా ర్యాపిడో అయితే వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆర్చ్ అని చెప్తున్నాడు. అవి హాస్పిటల్కి వెళ్తున్నాను పాపం తెలీదు. ఇంకా హాస్పిటల్కి రావడమే నాకైతే ఈసీజీ తీశారు. అసలు అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటో ఒక రకమైన భయం వేసేసింది. పక్కన పేషెంట్స్ అందరూ యాక్సిడెంట్ పేషెంట్స్ అని, ఆ పేషెంట్స్ అని అట్లా ఉంటారు కదా, భయం వేస్తుంది అనమాట. హాస్పిటల్కి వెళ్తేనే ఇంకా రకరకాల మనుషుల్ని, రకరకాల వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఇంక ఈసీజీ తీసేటప్పుడు నేను టెన్షన్ పడడం వల్ల ఈసీజీలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అన్నారు తర్వాత. అంటే నేను టెన్షన్ పడడం వల్ల అట్లా వచ్చిందేమో, నాకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పాను. ఇంకా తర్వాత బయటికి రావడంతోనే ఇంకా బీపీ అలాగే వెయిట్ అన్నీ కూడా చెక్ చేసుకొని, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా, హాస్పిటల్ అంటే తెలిసిందే కదా, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా వీడియోస్ తీస్తుంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట, కొంచెం సిగ్గుగా బిడియంగా అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవాలి, ఇవే కదా మెమరీస్ కాదు నా బొంద, మీకోసం షేర్ చేయాలని చెప్పి, నాకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి. మెమరీస్ ఏం కాదు, ఏమన్నా స్వీట్ మెమరీస్గా గుర్తుపెట్టుకోవడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎవరికి రాకూడదు. పెద్దకి ఇట్లా సర్జరీలు చేయించుకోవడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అస్సలు మంచిది కాదు. కానీ ఇంకా టైం అండి, ఏం చేయలేము. ఇక మా అత్తయ్యకి ఇచ్చానండి వీడియో తీయమని చెప్పి. మా అత్తయ్య ఏం చేస్తున్నారంటే అందరికీ తెలిసేలాగా చక్కగా నా ఎదురుగా నుంచొని వీడియో ఎలా పట్టుకొని వీడియో తీస్తున్నారు. ఇంకా నేనేమో అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వీడియో ఆపేయండి అత్తయ్య అంటే ఆపుతా అంటున్నారు. అక్కడ సిస్టర్ కూడా మీరు వీడియో ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అదే ఇట్లాగా మెమరీగా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది అని చెప్పి తీసుకుంటున్నామని చెప్పాము. అయితే ఇక్కడ నేను సైన్ చేస్తున్నా కదా, సైన్ దగ్గరకు చూపిస్తున్నారు అనమాట. నా సైన్స్ ఫోర్జరీ చేస్తారు అత్తయ్య, దగ్గరకు చూపియొద్దని చెప్పాను. ఇంకా సర్జరీ అంటే 4-5 రకాల సంతకాలు పెట్టించుకుంటారు. నాతోనే పెట్టించుకున్నారు, అలాగే మా వారితో కూడా సర్జరీకి సైన్లు అయితే పెట్టించుకున్నారు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా అలంకరణ చేసి, ఇవాళ శనివారం కదా, పూజలు అన్నీ కూడా చేశారు. హాస్పిటల్ శనివారం అనే కాదులేండి, ప్రతిరోజు చేస్తారు కదా. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం భలేగా ఉంది. మెడిగో హాస్పిటల్ చాలా బాగుంది. సో అసలు ఓవరాల్గా ఓపీ సెక్షన్ దగ్గర ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అందరూ అన్ని ఫెసిలిటీస్, అన్ని రకాల స్పెషలిస్టులు అయితే ఉన్నారు. అండ్ ఎంట్రన్స్లోనే మనకి ఎమర్జెన్సీ కేర్ ఉంది, ఇంటెన్సివ్ కేర్ ఉంది. అసలు ఎక్వేరియంలో
ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో, ఇన్ని కలర్ ఫిషెస్ నేను అసలు నిజంగా చూడలేదు. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో. హవింగ్ తీసుకెళ్ళి నాన్న ఫిష్ చూడంటే చక్కగా నుంచొని అమ్మ ఫిష్ ఫిష్ అని చెప్పి కలర్స్ చెప్పి అవి ఇలా అంటున్నాయి అలా అంటున్నాయి అని చెప్పి చాలాసేపు ఆడుకున్నాడు. భలే ముద్దుగా అనిపించింది. ఎన్ని కలర్స్ ఉన్నాయో, చాలా బాగుంది. ట్రీట్మెంట్ అలాగే ఉంది, కేరింగ్ అలాగే ఉంది. సో ఫైనల్గా డబ్బులు కూడా అలాగే ఉంటాయి కదా. సో ఎంత కేరింగ్గా ఎంత బాగుంటుందో డబ్బులు కూడా అలాగే ఉంటాయి. అయితే హాస్పిటల్లో సర్జరీ కంటే కూడా ముందు చేసే ప్రొసీజర్స్ చాలా పెయిన్ఫుల్గా, చాలా భయంగా కూడా ఉంటాయి. ఫైనల్గా మాకు రూమ్ ఇచ్చేశారు. మేము అక్కడ ఓపీలో కూర్చున్నాక ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే రూమ్ ఇచ్చారు. సో రూమ్ ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తున్నా. ఇంకా నేను వీడియో తీస్తున్నా కదా, అవి కూడా వీడియో తీసేయాలంట. నా వెనకే ఫోన్ పట్టుకొని వాళ్ళ నాన్న ఫోన్ లాక్కొని మరీ తీస్తున్నాడు. సో రూమ్ ఎంట్రన్స్లో ఇట్లా రాగానే మనకి డస్ట్బిన్స్ ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ సోఫా, టీవీ, ఫ్యాన్స్, 2 ఫ్యాన్స్ ఇచ్చారు. లోపలే బాత్రూము, గీజరు అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఏసీ రూమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ రూమ్ రెంట్ వచ్చేసి 6000 అయితే పడుతుందంట. ఇంకా చూసండి, నేను ఏం చేస్తే అదే చేస్తున్నాడు. కెమెరా ఆన్ చేయడం కూడా రాదు, కానీ తీస్తున్నాడు అనమాట. సో రూమ్ అయితే ఛార్జ్ బాగానే వేస్తున్నాడు. మాకు ఇప్పుడు గుండెల్లో దడదడా కొట్టుకుంటుంది, ఇన్సూరెన్స్ వచ్చిద్దా రాదా అని చెప్పి. ఇంక ఇక్కడ షింక్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది రూమ్, నాకు బాగా నచ్చింది. చెప్పాలంటే నా డెలివరీ టైంలో రూమ్ కూడా బాగుంటుంది, కానీ ఇంత బాగాలేదు. నేను ఫైబ్రాయిడ్ సర్జరీ అప్పుడు జనరల్ వార్డులో ఉన్నాను. ఈ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక మా వారు అన్నారు, ఎలాగో ఏసీ రూమే కదా, మనం ఏసీ వేసుకున్నా వేసుకోపోయినా అదే రెంట్, సో మనం ఏసీ ఫుల్గా వేసుకుందాము, బయట ఎలాగో ఎండగా ఉంది కదా అని చెప్పారు. ఇంకా అలా వచ్చి కాసేపు వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నాను. ఇక్కడ కప్బోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చారు. మాకు ఎక్కువ లగేజ్ ఏం లేదు కదా, ఇంకా మా అత్తయ్య కూడా నాతో పాటు వీడియో తీసుకుంటున్నారు. సో మా అత్తయ్య ఛానల్ అడిగారు కదా, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూడండి. మా అత్తయ్యకి అలాగే మా చిన్న అత్తయ్యకి కూడా ఉంది, అలాగే మా పిన్ని వాళ్ళ అమ్మాయికి కూడా ఉంది, కాత్యాయని అని చెప్పి, తనకు కూడా ఉంది. 3 ఛానల్ లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. సో మా రూమ్ ఎలాగుంది అనేది చెప్పండి. హాస్పిటల్ రూమ్ టూరు. సో పేషెంట్ నేను అంటే అసలు ఎవ్వరూ నమ్మరండి, ఏంటో మరి ఎప్పుడు కూడాను నేనే పేషెంట్ అని చెప్పుకోవాలి. దీనికి ఏమైంది, ఇది బాగానే ఉంది కదా, ఇది పేషెంటా అన్నట్టు చూస్తారు నన్ను. నేను ఫైబ్రాయిడ్ సర్జరీకి వెళ్ళినప్పుడైతే నిజంగా నన్ను అలాగే చూసారు. నువ్వు పేషెంట్వా అని అడిగేవాళ్ళు అనమాట. అక్కడ ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా, సిస్టర్స్ వాళ్ళు. ఇంకా మంచిగా ఒక 10-15 మినిట్స్ అయితే మమ్మల్ని రూమ్లో ప్రశాంతంగా వదిలేశారు. ఇక దాని తర్వాత ఇక డప్మని ఒక్కసారిగా చాలా మెడిసిన్స్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇక నాకు టెన్షన్ మొదలబ్బా, ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్ వేస్తారా అని చెప్పి. తర్వాత వాళ్ళ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా చెవులకి కమ్మలు, ముక్కు పుడక, పట్టీలు, మెట్టెలు, గాజులు, తాడు ఏమి ఉండడానికి వీల్లేదు, మొత్తం తీసేయాలని చెప్పారు. ఇంకా తర్వాత 2 పిలకలు వేసేస్తున్నారు ఆపరేషన్కి. నేను ఇప్పుడు చిన్నపిల్లని అయిపోయాను అనమాట. నా 2 పిలకలు ఎలా అనిపించాయి, క్యూట్గా అనిపించాయి, నాకైతే భలే ముద్దుగా అనిపించాయి. కానీ అవేంటో మరీ చెవుల మీదకి వేసేసారు కొమ్ముల్లాగా. అది నాకు అస్సలు కంఫర్టబుల్గానే అనిపించలేదు. ఇంకా సిస్టర్సే చేస్తారు కదా, మనల్ని ఏమీ చేయనివ్వరు, తెలిసిందే కదా. ఇంకా నాకు ఆపరేషన్ గౌన్ కూడా వేశారు. ఈ ఆపరేషన్ గౌన్ కూడా భలే డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళ టెక్నిక్ చాలా బాగుంది. మెట్లు తీయడానికి థ్రెడ్ తీసుకొచ్చి లాగారు. టెక్నిక్ భలే ఉంది. మేమైతే చాలా కష్టపడతాము, వదిలేయచ్చు కదా, ఉంచొచ్చు కదా అంటే లేదు, ఉంచకూడదు అని చెప్పి అయితే అన్నీ తీసేశారు. సో ఫైనల్గా నేను 2 పిలకలు వేసుకున్నాక భలే ఎగ్జైటెడ్గా ఉన్నాను కదా, అన్నీ తీసేసాను. అసలు తర్వాత పెట్టుకోవాలి, ముక్కు పొడకు కూడా ఉంచకూడదంట, ఉంచనివ్వండి అని. సో ఫైనల్గా 12కి సర్జరీ అన్నారు, కానీ 12 o'clock నాకు రూమ్లోనే అయిపోయింది. 12:30కి సర్జరీ చేశారు. ఇంకా నేను రూమ్కి అయితే సర్జరీకి అయితే వెళ్ళే ముందు కొన్ని ఫోటోలు తీసుకున్నాను. ఫోన్ కావాలా, నువ్వు తీస్తావు వీడియో? నువ్వు చేయలేదు. వెళ్ళే ముందు కూడా కొన్ని ఫార్మాలిటీస్ అయితే చేశారు. సెలైన్ పొడిచారు. అసలు సెలైన్ కోసం క్యాన్కి ఫుల్ పెయిన్ వచ్చేసింది. ఇంక గౌన్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ చెస్ట్ ఎక్స్రే కూడా నన్ను ఇట్లాగా వీల్ చైర్లో తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ ఇంటికి రూమ్కి తీసుకొచ్చేసారు. వెంటనే రూమ్కి తీసుకురాగానే మళ్ళీ మొదలు ఫోన్ ఇవ్వమని చెప్పి ఒక్కటే ఏడుపు. నాకు ఇంకా సెలైన్ అయితే పెట్టేశారు. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు కదా, మళ్ళీ సర్జరీ చేసేటప్పుడు ఇదవుతుంది అని చెప్పేసి సెలైన్ అయితే పెట్టారు. అవి మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు. ఇక ఆపరేషన్కి వెళ్ళినాక ఏమైందంటే, ఫైనల్గా ఆపరేషన్ అయిపోయి రూమ్కి వచ్చేసా. ఒక్క విపరీతమైన తలనొప్పి అయితే వచ్చేసింది. ముందు ఈ మాస్క్, ఈ పిలకలు పీకేయాలి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా నీళ్ళ కోసం ఎంత బాధపడాలని నిజంగా నాకు తెలియదు. 2 నుంచి 5-10 దాకా ఇలేదు నాకు నీళ్ళు.
అసలు నీళ్ళ కోసం అల్లాడిపోయాను. నీళ్ళకి అంత అంత విలువ ఉంది. ఇప్పుడు కూడా నాకు నీళ్ళే అవుతుంది, ఏమన్నా తినాలని ఆశ లేదు. సో సర్జరీకి నాకు 12:30కి తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లారు, లోనికి వెళ్ళిపోయాను. క్యాన్లో ఒక ఇంజెక్షన్ వేశారు అంతే. ఇంకా నాకు తెలీదు, నాకు ఫుల్ బాడీ అనస్థీషియా ఇచ్చేశారు. మైల్డ్ అనస్థీషియా అన్నారు కదా, మైల్డ్ అనస్థీషియా వల్ల మైల్డ్ అనస్థీషియా ఇవ్వకుండా ఫుల్ బాడీ అనస్థీషియా ఇచ్చేసారు. ఫస్ట్ డాక్టర్ వచ్చారు, మాట్లాడారు, ఏముండదు 10 మినిట్స్ ప్రొసీజర్ అయిపోయిద్దని. తీరా చూస్తే నాకు ఇంకా స్పృహ లేదు. నన్ను ఐసీయూలో పడేశారు కదా, అప్పుడు లైట్గా మెలకు వస్తుంది, కానీ అన్ని డబల్గా త్రిపుల్గా కనిపిస్తుంది. లెగవాలనుకుంటున్నా, లెగవలేకపోతున్నా. అసలు పిచ్చిగా ఉంది. నాకు స్విడ్ గేమ్ గుర్తొచ్చింది. ఇంకా మా ఆయన వచ్చి 4 డిశ్చార్జ్ చేసేస్తారని చెప్పారు. ఇక నేను క్లాక్ వైపు తప్ప ఎటు చూడాలి, క్లాక్ వైపే వస్తూ ఉన్నాను. ఇంకా హవిని అత్తయ్య వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు, బాగా ఏడుస్తున్నాడు అని చెప్పి. ఏంటంటే ఈ పిలకలు అసలు ఎంత దారుణంగా చెవుల మీదకి వేసారు ఏంటో. నాకు అసలు ఈ సగం వీటి వల్లే తలనొప్పి వస్తుంది. ముందు తీసేయాలి. హవి ఇంటికి వెళ్ళిపోయాడు, అత్తయ్య మావయ్య ఆ వీడియో అయిపోగానే తీసేస్తాయి, మెమరీస్ కదా, తర్వాత గుర్తులు ఉండవు. ఈ సెలైన్ బాటిల్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ గుచ్చారు. అబ్బా అసలు ఎంత పెయిన్ వచ్చిందో, వాసిపోయింది, వాపు కూడా ఉంది. ఇప్పటికీ అది పట్టుకుంటే నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి గుచ్చడం రాదో ఏమో తెలీదు, భలే నొప్పి వచ్చింది. నేను ఏమంటారు ఇంజెక్షన్స్కి కానీ ఇట్లాంటి వాటికి అస్సలు భయపడను, ఇబ్బంది పడను, నొప్పిని బేర్ చేస్తా, కానీ అస్సలు బేర్ చేయలేకపోయాను. తర్వాత ఇక్కడ వేస్తే అస్సలు పెయినే అనిపించలేదు నాకు. తర్వాత ఏంటో రకరకాల టెస్టులు చేశారు చేతుల మీద. ఇదిగోండి ఏంటో యాంటీబయాటిక్ టెస్ట్ అని, ఇంకోటి ఏంటి ఇక్కడ చిన్న ఇంజెక్షన్లు చేశారే, ఏంటిది యాంటీబయాటిక్ ఒకటను, స్కిన్కి సంబంధించింది ఏదో కదా, రియాక్షన్స్ ఏమన్నా వస్తాయని కదా, అవి చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్ మనకి ఆపరేషన్ కంటే కూడా ఆపరేషన్ ముందు చేసే ప్రొసీజర్స్, ఆపరేషన్ తర్వాత తీసుకెళ్ళి ఐసీయూలో పడేస్తారు చూస్తారా, అదే కష్టం. ఆపరేషన్ మనకి ఏం తెలీదు, ఇంకా అవన్నీ చేసి తీసుకెళ్ళి అవి ఏమో ఫుల్ క్రాంకీ చేసేసాడు. ఇంకా తర్వాత అంతా హడావిడిగా మొత్తము చేసేయడం. తర్వాత సర్జరీ రూమ్లోకి వెళ్ళినాక అసలు నాకు ఎనస్థీషియా ఇచ్చేసారు ఫుల్ బాడీకి. అసలు ఆ సర్జరీ ఎలా చేశారు, ఏం చేశారు, అవును నాకు చూపించారా మీకు? ఫోటో తీసావు నువ్వు? రిమూవ్ చేశారు కదా పాలిప్, చూపిలేరా? అదేంటి చూపియాలి కదా, మరేంటిది? పాలిప్ లేదు ఇప్పుడు, మరి ఎందుకు మనకు ఇప్పుడు హిస్ట్రోస్కోపీ చేశారు? డబ్బులు వదిలించుకోవడానికి కామెడీగా ఇప్పుడు పాలిప్ సర్జరీ కాదండి ఇది, నాకు ఇప్పుడే తెలిసింది. పాలిప్ సర్జరీ నిజంగా కాదా? పాలిప్ లా కనబడింది కానీ చిన్నది ఏదో అలా ఊగుతా ఉంది, దాన్ని క్లీన్ చేసేసి ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ చేసేసారా? సో పాలిప్ అని తెలియడం వల్ల మనకి చేయడం వల్ల చిన్ని ఏదో ఉందంట, దాన్ని తీసేసి అదంతా కూడా క్లీన్ చేసి 2 రకాల టెస్టులు అయితే పంపించారంట. లోపల ఇన్ఫెక్షన్ కాకుండా రెడ్గా ర్యాషెస్ అవి ఉన్నాయి అని చెప్పి దాని గురించి అయితే పంపించారు. అసలు ఏంటి అని తెలుసుకుందామని చెప్పి. సో ఏదైనా మంచికే కదా, అసలు ఎందుకు ఇట్లా అవుతుందో కూడా తెలుస్తుందిలే. ఇంకా అవి ఇంటికి వెళ్ళి ఇప్పుడైతే చక్కగా పొజ్జున్నాడంటే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసు, 6:30 అయింది. నాకు సర్జరీ 1 o'clock కల్లా అయిపోతే 1 o'clock నుంచి ఐసీయూలోనే పెట్టారు. అమ్మో ఐసీయూలో అస్సలు ఉండలేకపోయాను. ఆ బీపీ సౌండ్స్, నాకేమో ఇక్కడ ఇవన్నీ పెట్టారు, బీపీ ఇవన్నీ చెక్ చేస్తున్నారు, పక్కన పేషెంట్స్, ఆ నర్సెస్, అదొక రకమైన డ్రామాలా ఉంటుంది. ఒక జీవితం మీద విరక్తి వచ్చింది అనమాట ఐసీయూలో కొంతసేపు ఉంటే. దానికి తోడు నా ఎదురే ఒక ఆయన ఫుల్ యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ అంతా ప్రాబ్లం అయ్యి అసలు ఆయన కోమాలో ఉన్నాడంట 3 days నుంచి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఫుల్ ఏడుస్తున్నారు. డాక్టర్స్ ఏమో ఇందాడే వచ్చి చెప్పేశారు 98% బతకరమ్మ, 2% ఛాన్స్ ఉందని చెప్పేశారు. ఇక వాళ్ళు ఒకరి తర్వాత అంతే చెప్పారు పాపం. అవును 2% అని చెప్పారు. అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు అవన్నీ చూస్తా అబ్బా వెళ్ళిపోవాలి, ఇంటికి బయటికి వెళ్ళిపోవాలనే అనిపిస్తుంది. మామూలుగా కూడా ఐసీలో అసలు ఉండబుద్ధి కాదు. దానికి తోడు వాటర్ అవుతుంటే అనస్థీషియా 4 o'clock వాటర్ ఇమ్మంటే ఈ సిస్టర్స్ ఉన్నారే చంపేస్తారబ్బా నన్ను. 4, 5, 10 దాకా కూడా ఇట్లా వాటర్ సిస్టర్ని అడుక్కుంటున్నా నేను నీళ్ళకి. అట్లా అయిపోయింది పరిస్థితి. నీళ్ళు గొంతు ఎండిపోయింది. బట్ సెలైన్స్ మీదే ఉన్నాను. ఇప్పుడు క్యాన్ తీసేసి సెలైన్ ఆడ ఉంది, అది ఇంకా వాళ్ళు రాలేదు సిస్టర్స్. నేను రూమ్కి వచ్చి కూడా అవుతుంది 15 minutes.
సో ఇంక ఈరోజు నైట్ ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ 9 o'clock డిశ్చార్జ్ అయితే అవుతుంది. మీరు అందరూ చాలా మంచిగా కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్, అందరికీ కూడా చాలా సపోర్టివ్గా చేశారు. అండ్ నా సర్జరీ కూడా ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏదో అనుకొని వస్తే ఇంకేదో అయినట్టు, పాలిప్ అనుకొని వస్తే ఇంకోటి ఏదో అయింది. దీనికి మాకు సర్జరీకి ఎంత అయింది ఏంటి అనేది డీటెయిల్గా అంతా అయిపోయినాక బిల్లులు తీసుకున్న తర్వాత చెప్తాను మీకు ఎంత అయిందని. ఇప్పుడు మాకు పెద్ద టెన్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిద్దా అవ్వదా అది తెలీదు. అంటే మాకు బిల్స్ పెట్టుకోమన్నారు కదా, అందుకని కొంచెం టెన్షన్ అంతే కదా. ఇప్పుడు వాడికి ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టి మళ్ళీ మనం వీటికి కట్టి ఇంకెందుకు సుఖం చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఈ బ్లాగ్ షూట్ చేయడం అయిపోగానే ఈ పిలకలు పీకేసి జడేసేసుకుంటాను, ప్రశాంతంగా ఉండిద్ది. వస్తున్నారు ఎవరైనా? అది అవి లేడు కాబట్టి మా ఆయన బతికిపోయినట్టే చెప్పాలంటే. లేదంటే అవి మా ఆయన్ని కూర్చొనివాడు నుంచొనివాడు. ఇంక ఈరోజు అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండిపోమని చెప్తున్నాము. ఇంక ఇక్కడ చేయడానికి కూడా ఏం లేదు కదా, వద్దు అని చెప్పి పొద్దునైతే అందరూ ఉన్నారులే. సర్జరీ అయినా కూడా ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఉండి 2 o'clock దాకా ఉండి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మా వారు కూడా కాసేపు రూమ్లో ప్రశాంతంగా పడుకున్నారు. అవి కూడా ఇంట్లోనే ఉంటాడు, అంటే పడుకోలేదు, అప్పుడప్పుడు తిరిగి చూస్తున్నాడు సీరియస్గా. సో అవి ఇంకా ఈరోజు నైట్కి అక్కడే ఉండిపోతాడు, మేము ఇక్కడే ఉండిపోతాము. రేపు నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మ వాళ్ళు కూడా రేపు వస్తారు, ఈరోజు రారు. అంటే నైట్ మేము చెప్పడం లేట్ అయింది, అప్పటికప్పుడు రావాలంటే అవ్వదు కదా. సో రేపు వస్తారు. టీవీ ఉంది కదా ఎలాగో అని చెప్పి టీవీ పెడితే స్పైడర్ మ్యాన్ ఏదో మూవీ వస్తుంది. మా వారు చక్కగా చూస్తున్నాను. నాకైతే అస్సలు ఎక్కట్లా, ఫుల్ హెడేక్గా ఉంది. ఇంకా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి ఆపరేషన్ అయిందా ఎలా ఉంది అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఇంకా మేము రూమ్ చేంజ్ చేయం, మీరు అబ్జర్వ్ చేశారా? నేను సర్జరీకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అయితే చేంజ్ చేశారంట. మేము ఫస్ట్ తీసుకున్న రూమ్ 6,000 అంట, ఇది 4,700. మాకు చెప్పిన కాస్ట్ అది, ఇచ్చిన రూమ్ అది. అప్పుడు ఈ రూమ్స్ ఖాళీగా లేవని ఆ రూమ్ అయితే ఇచ్చారంట. బట్ ఆ రూమ్ చాలా బాగుంది, మంచిగా వీడియోస్ కూడా తీసుకున్నాం. ఈ రూమ్ కూడా బాగుంది కానీ చిన్నగా ఉంది. ఆ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు మాత్రం నిజంగా అస్సలు ఓపిక లేదు, అలా పడుకొని ఉన్నాను. సెలైన్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ప్రజెంట్ అయితే సెలైన్స్ ఆపేశారు. ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది, చాలా టైం అయిపోయింది. ఇంకా మావయ్య మా కోసము ఇడ్లీలు అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఇడ్లీ సాంబార్తోనే తింటున్నా. నాకు ఇడ్లీ తప్ప తినడానికి ఏమీ ఆప్షన్ లేదు. మా ఆయనకైతే చూడండి ఎన్ని బోల్డ్ అన్న ఆప్షన్స్. నైట్కి మా మామయ్య వెళ్ళిపోతున్నారు. మాత్రం రకరకాల ఫుడ్లు ఎంజాయ్ చేస్తా. నాకు ఇడ్లీలు పెట్టి వాళ్ళ అమ్మగారు పప్పు అన్నం కలిపి మళ్ళీ పైన పప్పేసి మళ్ళీ గోంగూర పచ్చడేసి మళ్ళీ బంగాళదుంప వేపుడేస్తే నేను ఇడ్లీలో మిగిలిన సాంబార్ కూడా మా ఆయన కోసమే పెడుతున్నా. మొత్తం 4 రకాలు నా ముందు కూర్చొని చక్కగా తింటా. మళ్ళీ అటు తిరిగి తిననా అని అడుగుతున్నాడు. ఆ సినిమా ఎందుకు రన్ అవుతుందో కూడా తెలియదు, మ్యూట్లో పెట్టి మరీ చూస్తున్నాం అరగంట నుంచి టీవీని. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా మావయ్య కూడా ఇవాళ విజయవాడ వెళ్ళిపోతున్నారు. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను నైటే వెళ్ళాలి అంటే ఈరోజు సర్జరీ అనుకోలేదు కదా, ఇంకా సర్జరీకి ఉండాల్సిందే అంటే ఉండిపోయారు. కానీ ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. హవి అత్తయ్య ఇప్పుడు ఫస్ట్ టైం హవి అత్తయ్య ఒక్కరు హ్యాండిల్ చేయాలి. నైట్ ఒకవేళ ఏడిస్తే కనుక మా వారు వెళ్తారు, ఇంకా బైక్ ఇక్కడే పెట్టుకుంటాం. మావయ్య 10 o'clock కల్లా బస్ ఎక్కి వెళ్ళిపోతారు. చూడాలి ఏమైతే ఏంటో. ఈ రోజంతా ఇలా అయితే గడిచింది, చూద్దాము. కొంచెం టెన్షన్గా ఉంది, నాకు నిద్ర కూడా పట్టిద్దో పట్టదో తెలీదు. హవి ఏం చేస్తున్నాడు, హవి ఎలా ఉంటాడు, హవి ఏడుస్తాడా, ఇంతే ఉంటుందా ఏంటి అసలు పిల్లలు పుడితే అని నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇది ఉన్న సెలైన్ ఇప్పుడు 10 o'clock ఇంజక్షన్ అయితే ఉందంట. ఇడ్లీలు తిన్నాను, ఫుల్ హెడేక్ వచ్చింది. ఐసీయూలో మాత్రం చాలా భయం వేసింది ఐసీయూలో. సో అది.